వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం ఎర్ర బియ్యంతో దోశలు పోసుకుందాం. చూడండి, ఎర్ర బియ్యం పప్పు రెండు కలిపి నానబోసాను. పొద్దున 10 నానబోసాను. ఇప్పుడు 6 అయింది. సాయంత్రం రుబ్బుకుందాం. రుబ్బుకునేప్పుడు దీంట్లో కొంచెం అటుకులు వేసాను, ఒక 2 స్పూన్లు. అటుకులు వేస్తే కొద్దిగా స్మూత్గా వస్తాయి కదా, అందుకని కడిగి పారబోసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీనికి స్పెషల్గా నేను ఏం చెప్తానంటే, ఎర్ర బియ్యం దోశలు కామనే. స్పెషల్ ఏంటంటే ఈ చిక్కుడు విత్తనాలు, పచ్చి చిక్కుడు విత్తనాలు. ఇవి మహారాష్ట్ర చిక్కుళ్ళు. ఇవి మా ఫ్రెండ్ మహారాష్ట్రలో ఉంటే పట్టుకొచ్చింది, ఇంట్లో చెట్లవే పచ్చి గింజలు. ఈ పచ్చి గింజల్ని రుబ్బుకొని మనం దోశ పోసుకుందాం. బాగుంటాయి పచ్చి చిక్కుళ్ళు, పెద్ద చిక్కుడు గింజలు. ఇది ఒక రకం కాయ, మహారాష్ట్ర కాయ. ఇది బాగుంటాయండి. ఇవి దోశలలో వేసుకొని తింటే భలే హెల్దీ ఫుడ్, టేస్ట్ కూడా బాగుంటుంది. చూపిస్తాం మీకు దోశలు. ఇవి అటుకులు వేసి కడిగాం కదా, అటుకులు వేసాం కదా, ఇప్పుడు కడిగేసి రుబ్బుకుందాం. ఈ ఎర్ర బియ్యం దోశలు అండి. ఇవి మామూలుగానే మనం పోసుకున్నట్టే, ఒక పప్పు, ఒక గ్లాస్ పప్పు, 2 గ్లాసులు ఎర్ర బియ్యం, ఒక పిరికెడు అటుకులు. ఇప్పుడు మనకి ఈ చిక్కుళ్ళు ఉన్నాయి కదా, పచ్చి గింజలు. ఇవి రేపు దోశ పోసుకోప్పుడు ఎట్లా రుబ్బుకుందామో చూద్దాము. రేపు మార్నింగ్ పోసుకుందాం వీటిది. చూడండి, మనం పిండి ఎర్ర బియ్యం దోశల పిండి రుబ్బుకున్నాం కదా. చూడండి, రాత్రి రుబ్బు పెట్టుకున్నాం కదా ఈ దోశల పిండి. ఎర్ర బియ్యం పొంగింది చూడండి తెల్లవారికి. ఎర్ర బియ్యం అందరికీ తెలుసు కదా మనకి. అది చూడండి, ఇవి రెడ్ రైస్. ఇది పొంగింది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీనికి సరిపోను సాల్ట్. ఇది కాసేపు ఇట్లా పక్కన పెట్టుకుందాం. ఈ దోశల పిండిలోకి చూడండి పచ్చిమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు. అంటే ఇట్లా వేస్తే దోశ కొంచెం మంచి మసాలా వాసన వస్తుంది మనకు. టేస్ట్ చట్నీ కూడా అక్కర్లేకుండా తినొచ్చు, మీ ఇష్టం. ఏ చట్నీ పెట్టుకున్నా పర్లేదు, ఇట్లయితే చట్నీ కూడా అక్కర్లేదు. తర్వాత ఉల్లిపాయలు, ఇందుకు చూడండి ఒక 4 ఎల్లిపాయలు, చిన్నది అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, ఈ పచ్చిమిరపకాయలు, ఒక చిన్న గడ్డ ఉల్లిపాయ. మీకు దోశల పిండికి సరిపోని వేసుకోండి. నేను దోశల పిండికి ఎంత పడుద్దో అంత వేస్తున్నా. జీలకర్ర. చూడండి, అల్లం ముక్కలు వేస్తే నలగదని నేను ఇట్లా నలగొట్టేస్తున్నా. అల్లం ఇట్లా నలగొట్టేస్తే బాగా నలుగుతుంది, లేకపోతే మనం మిక్సీ పట్టినప్పుడు ముక్కలు ఉండిపోతున్నది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి, పేస్ట్ అయిపోయింది. మనం ఇందాక వేసుకున్నవన్నీ పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ ఇప్పుడు ఈ దోశల పిండిలో వేసేసుకుందాం. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో పేస్టు. మనం ఇట్లా పట్టుకొని దోశలలో వేసుకుంటే భలే ఉంటుంది అసలు టేస్ట్. చూడండి, ఇప్పుడు ఈ పేస్ట్ దీంట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఏంటంటే, ఇది మహారాష్ట్ర చిక్కుడు విత్తనాలు, పచ్చివి. ఇవి గింజలు, కాయలు ఒలిసి పెట్టాను గింజలు. ఇప్పుడు ఈ గింజలు మనం మిక్సీ పట్టుకుందాం. ఈ చిక్కుళ్ళు వేసుకొని దోశలు పోసుకుంటే చాలా మంచిది. చూడండి, ఈ చిక్కుడు గింజలు ఇప్పుడు ఈ దోశల పిండిలో కలుపుకుందాం. ఇది స్పెషల్ ఏంటంటే, ఇవి దీనికి ఇట్లా చిక్కుళ్ళు, మనం బఠానీలు కానీ చిక్కుళ్ళు గింజలు కానీ ఏవైనా సరే ఇట్లా గింజలు మనం మిక్సీ పట్టుకొని అట్లా దోశల పిండిలో వేసుకొని దోశ పోసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. మనం ఇవన్నీ వేసుకునేసరికి చట్నీతో పని లేకుండా మంచిగా తినేసేయచ్చు. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం. చూడండి, చిక్కుడు గింజలు
అది పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ దీంట్లో కలిపేసుకుందాం. ఈ చిక్కుడు గింజలు వేసుకుంటే మనకు చాలా మంచిదండి ఒంటికి. అచ్చంగా గింజలు కూర వండుకునే బదులు ఎట్లయినా మనం రోజు దోశలు పోసుకుంటున్నాం కదా, ఆ దోశలలో ఇవన్నీ వేసుకొని పోసుకున్నాం అనుకోండి, అసలు చట్నీ కూడా అక్కర్లే. కరెక్ట్గా ఉప్పు, ఉల్లిపాయ, అల్లం, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చేసుకుంటే మనకు అసలు చట్నీతో కూడా పని ఉండదు. చూడండి ఇట్లా కలుపుకొని మీరు బఠానీలు వేసుకోవచ్చు, చిక్కుళ్ళు వేసుకోవచ్చు, ఏ గింజలైనా ఇట్లా వేసుకుంటే దోశలు కూడా కాస్త హెల్తీగా తిన్నట్టు ఉంటుంది కదా మనకి. మీకు దోశకు సరిపోను నీళ్ళు చూసుకొని నీళ్ళు పోసుకోవచ్చు. ఇవి నల్ల చిక్కుడు గింజలు కాబట్టి మీకు ఇట్లా నల్లగా, రెడ్ రైస్ కాబట్టి ఎర్రగా ఇట్లా కనిపిస్తాను. మీరు ఆకుపచ్చ చిక్కుళ్ళు వేసుకుంటే ఆకుపచ్చగా ఉంటాయి. ఇప్పుడు డిసెంబర్, జనవరిలో బాగా వస్తాయి చిక్కుడు గింజలు. అట్లా గింజలు వచ్చినప్పుడు గింజలు తెచ్చుకొని ఇట్లా దోశల పిండిలో కలుపుకుంటే బాగుంటాయి. ఇప్పుడు దోశ పూసుకుందాం. ఈ నెయ్యితో పూసుకుందాం మనం, బాగుంటుంది నెయ్యితో. చూడండి ఇప్పుడు పిండి కలిపే కదా, చిక్కుడు గింజలు వేసి ఇప్పుడు దోశ పోసుకుందాం. మీకు చెప్పే కదా, దోశలు పోసుకున్నప్పుడు నెయ్యితో పోసుకొని ఆ రోజుకి అన్నంలో మానేస్తే ఈక్వల్ అయిపోద్ది, సరిపోద్ది. నేను మెంతులు వేసి కాగబెట్టే చూడండి నెయ్యి, ఇది మధ్యలో మెంతులు కనిపిస్తాయి. మనం నెయ్యి కాగబెట్టేప్పుడు మెంతులు వేసి కాగబెడితే మంచి టేస్ట్ వస్తుంది, పాడవకుండా ఉంటుంది. అది చూడండి మధ్యలో మెంతులు, అది కాలింది చూసారా, బాగుంది, ఎర్రగా కాలింది. ఊరికైనా అట్లా లేసి వచ్చేస్తుంది. చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది చిక్కుడు గింజల దోశలు. దాంట్లో ఇట్లా పెద్ద పెనం తీసుకొని మంచి ఒక్కటే ఇట్లా పెద్దగా పోసుకుంటే భలే ఉంటుంది. చూడండి, 2 పోసుకుంటే ఎక్కువ అయిపోతాయి ఇట్లా పెద్ద దోశలు పోసుకుంటే. ఇట్లా పెద్దగా పోసుకుంటే చూడండి, దీనికి చట్నీ అవసరం లేదు, మనం అన్నీ వేసేసాం కదా దీంట్లో. చట్నీ మీ ఇష్టం, ఏ చట్నీ అయినా పెట్టుకోవచ్చు, కానీ నేను చట్నీ లేకుండానే తినేస్తాను. ఎందుకంటే ఇటు నెయ్యి, అటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నీ పడ్డాయి కదా. చిక్కుడు విత్తనాలు మెయిన్ ఏంటంటే చిక్కుడు విత్తనాలతోని మంచి బలం, 2 తింటే సరిపోద్ది. ఈ పిండి మీరు రుబ్బేప్పుడు కాస్త గట్టిగా రుబ్బుకున్నారనుకోండి చిక్కుడు గింజలతోటి, ఇవన్నీ వేసిన తర్వాత గట్టిగా ఉంటే ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు అండి, బాగుంటాయి. ఇడ్లీలు కూడా మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తాయి, బాగుంటాయి. ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. చూడండి అట్లా ఎర్రగా కాలుతున్నది కదా, ఎర్రగా కాలితే ఇంకా రెండో వైపు కూడా వేసుకోక్కర్లేదు. చూడండి ఎంత మంచిగా వచ్చేస్తుందో, బాగుంది. అంతేనండి, చిక్కుడు విత్తనాలతోటి దోశ రెడీ అయింది. మీరు ట్రై చేయండి. ఏ గింజలు బఠానీలు అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి అంతే, చిక్కుడు విత్తనాలతో దోశ రెడీ అయింది నెయ్యితోటి. మీరు ట్రై చేయండి, బాగుంటుంది, హెల్తీ దోశ.